లక్ష్మణరావు గారి కుమారుడు అటు మామ ఆశీస్సులు తండ్రి పైన ఉన్నటువంటి ఆశీస్సులతో లక్ష్మణ్ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండి పట్టుబట్టి రాష్ట్ర అధ్యక్షునిగా మనందరికీ చింతల రవీంద్రనాథ్ యాదవ్ని తీసుకురావడం మంచి పరిణామం అని చెప్పి వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ గారు, నాకు కొంతమంది పరిచయాలు ఉన్నారు, అందరి పేర్లు చదవలేకపోతే క్షమించాలి. అదేవిధంగా పోచం శ్రీహరి యాదవ్ గారు, ఎడ్ల హరిబాబు గారు, గోవర్ధన్ గారు, బైకాన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా చుక్కల సత్యం గారు, అయోధ్య యాదవ్ గారు, మిగతా ఈ వేదిక మీద యశ్వంత్ రాజు యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని నేను పోలీస్ అధికారులు అడిషనల్ ఎస్పీ స్థాయి నుండి డీజీ వరకు వచ్చేటువంటి ఏదైనా వాళ్ళ తప్పిదాల మీద నాకు ఏదైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక హైకోర్టు జడ్జి గారు, నేను, ఫార్మర్ డిఐజీ గారు ముగ్గురం సభ్యులుగా ఉన్నాము. అది చాలా అత్యున్నతమైనటువంటి పొజిషను. నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముగ్గురిని ఈ కమిటీలో నియామకం చేయడం జరిగింది. అత్యుత్తమమైనటువంటి అథారిటీ ఇది, పోలీస్ అధికారుల మీద అథారిటీ ఇది. కాబట్టి దీని ద్వారా మనము కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకొరగానే ఇంకా కొన్ని మీతో చెప్పాలని ఉన్నా కూడా నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి అవన్నీ మీతో తెలియజేయలేకపోయినాను. ఇవన్నింటినీ కూడా వీళ్ళు డిక్లేర్ చేసి చెప్తారు. ఎనీ మూమెంట్ ఎవరు ఏ పని మీద ఉన్నా కూడా నా వలన ఏది తప్పకుండా చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ
మీ అందరికీ నమస్కారాలు. మన అఖిల భారత యాదవ మహాసభ చేయబోయే కార్యక్రమాలు 11 అంశాలు మరి పేపర్ మీద పెట్టి మన ముందర ఉంచారు. సో చాలా సంతోషం అనిపించింది. అందులో నచ్చిన ఒక అంశం ఏంటి అని అంటే సామూహిక వివాహాలు. మరి సామూహిక వివాహాలు అని అంటే మరి ఇవాళ రేపు మరి హైదరాబాద్ జంట నగరాలలోనైతే మరి అందరూ ఉన్నోళ్ళు ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో మన కులంలో ఉన్న బిడ్డలు వెనుకబడి ఉన్నారు. అఖిల భారత యాదవ సంఘం మరి యాదవులు మరి 2 బర్లు 3 బర్లు ఎకరము ఉన్నాయి. సో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలని అంటే మరి భారమైతున్నది అని ఆలోచన చేసి సామూహిక వివాహాలు మరి రాబోయే రోజులలో ఈ అంశాన్ని చర్చించి మనం చేద్దాము అని గట్టిగా తలుసుకుని గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన అందరి సహాయ సహకారాలతోటి మరి 50 పెళ్ళిళ్ళు చేయాలని పెద్దలు నిశ్చయించారు. మరి ఆ 50 పెళ్ళిళ్ళు ఏ ప్రాతిపదిక మీద చేస్తారు అని అడిగితే మరి సభకు నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన అని రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు రవీంద్ర యాదవ్ అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆర్ లక్ష్మణ్ అన్నగారికి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర వర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా సోదరి మనందరూ అన్ని జిల్లాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున ధన్యవాదాలు. అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పారు, మన పెద్దలు చెప్పారు, మేము ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆఫీసు పెట్టుకొని అన్ని జిల్లాలో అన్ని మండలాలు కమిటీలు వేసుకుంటూ నడిపిస్తున్నాము. అదేవిధంగా మీరు ఇవాళ మొన్న చూశారు, మనవాళ్ళు గొర్రెలు తీసుకొని కూడా సీఎం దగ్గర పోయారు. అదే మనం కూడా మీరు రాష్ట్రం నుంచి కూడా అన్ని జిల్లాలలో మీటింగ్ ఏర్పాటు చేసి మనకి మేము ఎంతో రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పెద్దలు అని మేము అక్కడ జిల్లాలలో ఫైట్ చేస్తున్నాం. మీరు ఒకసారి జిల్లాలకు వచ్చి మీటింగ్లు ఏర్పాటు చేసి మేము ఉన్నాం, మీరు నడిపించండి. అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, వాటికే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ కానీ నామినేట్ పదవులు కానీ మన జిల్లాలల్లో అన్ని జిల్లాలలో మండలాలలో ఎంతో మన యాదవులు వెనకబడి చాలా మేము ఉన్నాము. కానీ పార్టీలలో ఇవాళ మనని గుర్తించట్లేదు. ఇవాళ మీటింగులు పెడితే మేము ఉన్నామని మా యాదవ జాతికి మీరు నామినేట్ పదవులు ఇవ్వాలని మీరు తయారు చేసి ఆ మీటింగులకి మేము ఆ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి మీరు డేట్ ఇస్తే మేము ఎంత జనాన్ని ఆడ కూడబెట్టి మేము ఆ మీటింగ్కి ఏర్పాటు చేస్తాం. దాన్ని మీరు దృష్టి పెట్టుకొని మీరు ఈరోజు మమ్మల్ని ఖమ్మం నుంచి పిలిచినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ తరఫున వందనాలు. జై యాదవ్, జై యాదవ్, యాదవ్ లైకత, యాదవ్ లైకత. రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి చింతల రవీందర్ యాదవ్ గారికి మహబూబ్ నగర్ యాదవ మహాసభ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఒక యువకుడు అత్యంత యాదవ సంఘంలో వాళ్ళ కుటుంబానికి కానీ ఆయనకు కానీ అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో రాష్ట్రంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేస్తాడని చెప్పి మనమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మన ఆశలని ఆయన నిలబెడుతూ ఆశించిన దానికన్నా ఇంకా ఎక్కువ బలోపేతం చేయాలి సంఘాన్ని అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యవర్గ సమావేశంలో ఇచ్చినటువంటి అంశాలపై పెద్దలు చాలా క్లుప్తంగా మాట్లాడాలి, లేదంటే 1-2 అంశాలే తీసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఎప్పుడైనా కార్యవర్గంలో అన్ని అంశాలు స్పృశించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నేను ఒక్క సూచన ఏందని అంటే, సంఘంలో ఏ కార్యక్రమం తీసుకున్నా సంఘ ముఖ్య నాయకులు కానీ, రాష్ట్రంలో కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర కార్యవర్గంతో కానీ, లేదు జిల్లాలో కార్యక్రమం తీసుకుంటే జిల్లా కార్యవర్గాలతో చర్చించి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మొన్న గాంధీ భవన్లో నాకు తెలిసి అఖిల భారత యాదవ మహాసభతో కాదనుకుంటున్నా, ఒక రాముడు అనే ఆధ్వర్యంలో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో నిరసన కార్యక్రమం మాకు డీడీలు కట్టినాం. కానీ అంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలో అన్న రవీంద్ర అధ్యక్షులు గారు వినాలని మాట్లాడుతున్నాను.
మీరు మాట్లాడుతున్నారు. గ్రామ స్థాయిలో ఖచ్చితంగా జిల్లా కమిటీలకు మీరు బాధ్యత అప్పచెప్పి ఎన్రోల్మెంట్ విధానం తీసుకొని వచ్చి మనం ఇక్కడనే బుక్స్ ప్రింట్ చేసి మీరు జిల్లాల వారీగా కానీ ఒకవేళ ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరిని సభ్యత్వం చేసుకొని ఆ సభ్యత్వం ద్వారానే గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. ఒకవేళ ఈ విధంగా చేయకుండా కామన్గా మనం ఎప్పటిలాగా నార్మల్గా కమిటీలు వేసుకుంటూ పోవాలమా, లేదంటే ఎన్రోల్మెంట్ చేసి ఎన్రోల్మెంట్ ద్వారానే మనం గ్రామ కమిటీలని బలోపేతం చేద్దామనే విషయం మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వాలని. ఇంకా వీలైతే ఒకవేళ ఈరోజు సమావేశంలో అన్ని అధ్యక్షుల వారు కులంకషంగా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ వీలై మీకు సమయం ఉంటే ఇంకో నెలకో 15 రోజులకో ఒకసారి ముఖ్య నాయకుల కాడికన్నా కనీసం జిల్లా అధ్యక్షులను మీరు ముఖ్యులు కూర్చొని మన ఎజెండా ఎట్లా ఉంటే బాగుంటుందనే మీరు తీసుకొని ఇంకా కులంకషంగా చెప్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు కొంతమంది అంటే చూస్తూ ఉంటాం, చింతల రమణ యాదవ్ గారికి, రవీంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా మన యాదవ ముద్దు బిడ్డ, యాదవుల ఆపద్ బాంధవుడు, నీ వెన్నంటే నేనున్నా అని చెప్పి మన అందరికీ కూడా, యాదవులందరికీ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉండి మన మంచి చెడు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి హరిబాబన్న కానీ, ముల్లన్న కానీ, ఇంకా మైకేల్ మహేంద్ర అన్న కానీ, వేదిక మీద చాలామంది ఉన్నారు. దయచేసి ఎట్లా హరిబాబు అన్న చాలామంది ఉన్నారు కాబట్టి సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన ముందున్నటువంటి యాదవ సోదరులు, అదేవిధంగా మన అమ్మ ఈశ్వరమ్మ గారికి, మన అక్క శ్రీదేవి అక్క గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి సందర్భంలో అందరు చెప్పడం జరిగింది, పెద్దలందరి ఆదేశం మేరకు నేను మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బండి సదానంద యాదవ్ నా పేరు. వారి ఆదేశం మేరకు నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇది మనకున్నటువంటి సమస్యలు, యాదవ సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, పెద్దల సాయం ఎట్లా తీసుకోవాలి, మరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది. కానీ ఈరోజు మన యాదవ రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టడం, మరి సంవత్సరానికి ఒకసారో సమయం ఉంటే 2 సార్లు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి మరి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేనున్న ఈ బాధ్యతను అక్కడ నా బాధ్యతగా నేను వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అని ఇవాళ, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనకు ముఖ్యం ఏదంటే మన పుట్టినటువంటి కులము, మన కులం సమస్య తర్వాతనే ఇంకో పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే చాలా సంతోషకరమైన విషయం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మన హక్కుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మన కులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది. మన కులంలో ఉన్న వారికి పదవులు ఇప్పించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మరి సందర్భం వచ్చినప్పుడు, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి అదే భాగంలో దాంట్లో భాగంగానే ఇవాళ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను అందరితో చేయి కలిపి పోరాడడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రావడం జరిగింది. ఒకటే విషయం చెప్తా ఉన్నాను, మన అఖిల భారత యాదవ మహాసభ 100 ఏళ్ళు పూర్తి చేసుకొని 200వ ఏళ్ళలో కొనసాగుతుంది. కాబట్టి మన అందరూ యాదవ సంఘాలు ఎక్కడ ఉన్నా ఊళ్ళల్లో కూడా వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి. అందరూ కూడా కులమత భజన లేకుండా, పార్టీలు కాకుండా
మన ఎవరైనా లేవాడితే ఎవరు మంచిగా మెరుగైన వాళ్ళు ఉంటే మన కుల సేవ చేసేవాళ్ళు మన యాదవులను దగ్గర తీసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా సర్పంచులను కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ ఎన్నుకున్నట్టయితే మన రాజకీయంగా ఎదుగుతాము, మన కులం కూడా బలోపేతం అవుతుంది. అందరూ రెడ్డిగా మనం రెడ్డిల కంటే మన కుల సంఖ్యనే ఎక్కువ ఉంది. మనం కూడా రాజకీయంగా వెనుకబడడం కాబట్టి అందరూ మన చిన్న చూపు చూస్తారు కాబట్టి మనం కూడా రాజకీయంగా ముందుకు పోతే అందరూ కూడా మనకు గౌరవిస్తారు. మన గౌరవం అంటే మనవాడు స్టేజ్ మీద ఉండాలి, పదవి మీద ఉండాలి. ఆ రకంగా అందరూ మనం కృషి చేసి వార్డు మెంబర్ గారు మొదలు పెడితే ఎంపీటీసీ ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఎమ్మెల్యేలు పెడతారు. మన పార్టీ కాదు అనుకోకుండా మన పార్టీ మనోడు మన కులం అంటేనే మన పార్టీ అనుకొని ముందు పోయి మనము రాజ్యాధికారం చేసుకుంటైతే అందరూ మనల్ని గౌరవిస్తారు. కాబట్టి అందరూ నా ఒక చిన్న మనవి, పార్టీలకు అతీతంగా మనం రాజకీయంలో అడుగుపెట్టినప్పుడే మనకు గౌరవం దక్కుతుంది. అలాగే ఊళ్ళలో కూడా కొద్దిగా మన చిన్న చూపు చూసి చిన్నగా అగ్రకులాలు మన అణచివేస్తారు. పెద్దలు కూడా కొద్దిగా దయించి మొన్న కూడా ఎట్లా హరిబాబు కానీ 6 లక్షల కానీ కొద్దిగా ఇష్యూ వచ్చినాం. మా ఊళ్ళో తూపురాన్లే మనకు మల్లన్న గుడి ఉంటుంది, రోడ్డు వైండింగ్లో పోతుందని చెప్పేసి వేరే దగ్గర మన కులదాతనే తక్కువ పైసలు తీసుకొని జాగా ఇచ్చిండు. వాళ్ళది 198 వాళ్ళది 196 మనది. సర్వే నెంబర్ అలాగుంది, అన్నీ అలాగున్నా మనకు దౌర్జన్యంగా మార్వాడలు ఎస్ఐని డిఎస్పీని ఎస్ఐని కలుపుకొని దౌర్జన్యంగా మన జాగాలకు వస్తున్నారు. కొద్దిగా దయించి మీరు పెద్ద సమస్య ఒకటి దయించి ఒక మెయిల్ చేస్తారని మన ఒక లిస్ట్ పెడుతున్నా, మీ అందరూ అభిప్రాయం పెడుతున్నా, కొద్దిగా ఆలోచిస్తారని చెప్పేసి ఒక మనవి. అందరూ పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ కూడా అదే పెద్ద మెదిలి మన సంఘాన్ని బలోపేతం చేసుకుంటే మనకు కూడా గౌరవప్రదం ఉంటాయని చెప్పేసి నా యొక్క మనవి. అందరి కులానికి శనార్థి. స్టేట్ ప్రెసిడెంట్ శుభం రవణ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణన్న గారికి, ఇక్కడ వచ్చిన జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర స్థాయి కమిటీకి, ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మన ఈ సమావేశాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో మనం గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, మళ్ళా జిల్లా స్థాయి కమిటీలు పునర్నిర్మాణం చేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మనం అతి దగ్గరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంతోమంది ఆశాభావులు ఉన్నారు. ఎంతోమంది యాదవులకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. మరి ఇట్లాంటి అవకాశం పుణికిపుచ్చుకొని స్టేటు కమిటీ కొంచెం సీరియస్గా తీసుకొని జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. మనకు వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ తీసుకొని చూడండి. ముదిరాజు సంఘం తీసుకోండి. ఈరోజు ఒకరో ఇద్దరు ముందరకు వచ్చి సమావేశాలు పెట్టి ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఉన్నత పదవులు తీసుకుంటున్నారు. మనం సమావేశాలకి పరిమితమైన, మీటింగ్లకి పరిమితమైన. మరి జనాభా మనదే ఎక్కువ. ఈరోజు 40-50 లక్షలు ఉన్న ఈ రాష్ట్రంలో మన జనాభా ఉంటే మనం రాజకీయంగా వెనుకబడిపోతున్నాం. ఎడ్యుకేషన్ పెరిగినాం, ఆర్థికంగా పెరిగినాం. ఒకప్పుడు మనం ఏంది లేనాడే 10 మంది 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాం. ఈరోజు ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా మనం ఎదిగిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాం, రాజకీయం ఏదో అక్క చెప్తుంది, మడిమెట్టు బంగారం ఉన్న ఒకటి, ఈసమెట్టు అధికారం ఉన్న ఒకటి. అధికారం ఉండాలి. నేను ఒక ఎంపీపీ అయ్యి ఆ మండలంలో మన యాదవులకు కానీ బీసీలకు కానీ అసలు కేసులు కాకుండా మేము చూసుకున్నాం. అంటే కొంచెం పదవి ఉంటే ఆ మండలం మొత్తం మన అండర్లో ఉంటుంది. ఒక గ్రామ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం మన అండర్లో ఉంటుంది. ఈరోజు నిజంగా చెప్తున్నా, గుండెమే చేసుకొని చెప్తున్నా, గ్రామాలలో యాదవులకే మంచి పేరు ఉన్నది. మనం క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. సర్పంచులు పోటీ చేయాలి, ఎంపీపీగా పోటీ చేయాలి, జెడ్పీటీసీగా పోటీ చేయాలి. 2028లో
ఈ సభాముఖంగా చెప్తున్న 40-50 మంది యాదవులు పోటీ చేయాల్సిన అవసరం ఉందని కూడా అఖిల భారత యాదవ మహాసభ భుజా స్కంధాల పైన వేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ హైదరాబాద్కు పరిమితం అయితే మన తలరాతలు మారవడానికి ఎవరు రారు, మనమే ముందుకు పోవాలి, మనమే పని చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో టికెట్లు ఇస్తే కాదు. ఈరోజు చూడండి, తీన్మార్ మల్లన్న చిన్న జనాభా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన దూసుకుపోతున్నాడు. మన ఇంత పెద్ద జనాభా ఉంది, మనం ఎందుకు వెనుకబడిపోతున్నాము, మనం ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాము, మనం ఎందుకు సమావేశాలు పెట్టలేకపోతున్నాం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా దయచేసి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఆసన్నమైంది. గత ప్రభుత్వాలలో ఎంతో కొంత మనకు ఉనికి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో పూర్తిగా మంత్రి స్థానం లేకుండా, కార్పొరేషన్ లేకుండా, కింది స్థాయిలో పదవులు లేకుండా చాలా బలహీనంగా ఉన్న మాట మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సమయంలో అందరం ఎవరికి వాళ్ళం మన జిల్లాలలో మండలాల్లో కూర్చుంటే సరిపోదు. చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. జిల్లా అధ్యక్షులకు, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరూ సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా కులాల వాళ్ళు ఎవరు కూడా పోరాడితేనే వాళ్ళకు పదవులు వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దళిత సంఘాలు కానీ ఇతర అనేక వర్గాలు కూడా నిన్నమన్నా పోరాటం చేసి వాళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు మంత్రి పదవులు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్గా మనం కళ్ళ ముందర కనబడ్డాయి. కానీ మనం మాత్రం ఇంకా మనకు రాలేదు ఏం లేదు ఎక్కడ లేదు అనుకుంటా మన దగ్గర మనమే చిన్న ఏదో సమావేశాలు చర్చించుకుంటూనే మనం గ్రామ స్థాయి, మండల స్థాయి ఇక్కడ వరకే పరిమితం అవుతూ ఉన్నాం. అది కాదు, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అతిపెద్ద జాతిక కులం ఉన్నటువంటి మనం చాలా విషయాలలో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు కూడా మన పాత్ర చాలా బలంగా ఉండాలి. అది సామాన్యంగా అందరూ యాక్టివ్గా ఉండాలంటే అది మండల స్థాయిలో పెద్ద ఎత్తున, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో సమావేశాలు చేస్తున్నటువంటి ఈ సమావేశానికి 100 మంది 200 మందితో కుదరదు. సుమారుగా 1000 మందికి తగ్గకుండా మన యాదవులు సమీకరించి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో ముఖ్యమైన విషయాలు వాళ్ళతో చర్చిస్తే అది పెద్ద ఆ సమావేశంలో వాళ్ళకు ఒక సూచనలు చేసిన వాళ్ళ అవుతాం. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఏంది, పార్టిసిపేట్ చేసిన తర్వాత గెలిస్తే మనకున్నటువంటి ఆ పదవులు వస్తే మనకున్నటువంటి మన ఏ విధంగా మన పాత్ర ఉంటుంది, పదవులు లేకుంటే మనకేంది పదవులు ఉంటాయిందనే విషయంలో అనేక విషయాల్లో మనం మండల స్థాయిలో పెద్ద ఎత్తున యాదవులు సమీకరించి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మండల కమిటీలు వేసేటప్పుడు తాత్కాలికంగా ఏదో పేరు రాసి మండల కమిటీలు వేసుకుంటే అది మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉపయోగపడదు. ఏది ఏమైనా మండల కమిటీలు వేసేటప్పుడు గ్రామ స్థాయి నుంచి, గ్రామం నుంచి సుమారుగా ఏ గ్రామం చూసుకున్నా 100 మందికి తగ్గకుండా మండలంలో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే మనం చెప్పే విషయాలు, మన రాష్ట్ర విషయాలు, మన జిల్లా విషయాలు గ్రామ స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. మనం ఒక గ్రామంలో ప్రప్రథమంగా ఒక సర్పంచ్ ఉంటే ఒక యాదవ్ సర్పంచ్ ఉంటే ధైర్యం, ఒక ఎంపీటీస్ ఉంటే ధైర్యం, ఒక జెడ్పీటీస్ ఉంటే ధైర్యం, ఒక ఎంపీ ఉంటే ధైర్యం, మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే ధైర్యం, జిల్లా చైర్మన్ ఉంటే ఒక ధైర్యం. ఈరోజు ఎవరికాడికి పోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రంలో ఎవరు లేరు, జిల్లాలో ఎవరు లేరు. ఏదైనా మనకు తప్పనిసరిగా రాబోయే సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఆ దశలో మనందరం కూడా పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా దీనికి రాష్ట్ర నాయకత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఏదో వేదికల మీద మాట్లాడుతూ ఉన్నాం, మనలో తలతో సూచనలు చేస్తారు కాదు, తప్పనిసరిగా కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి రోజుకు గంటన, వారానికి 2 రోజుల, తప్పనిసరిగా నెలకి ఏదో సమయం కేటాయించి మనకు సూచనలు చేయాలి. సూచనలు చేస్తే తప్పనిసరిగా జిల్లా కమిటీల వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాం. ఇవి మేము కూడా మండల స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా అందరం బలహీనంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. కానీ మనం బలంగా ఉన్నాం, మనకున్నటువంటి పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దయచేసి ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, బలహీనమైన విషయాలు దృష్టిలో పెట్టుకొని అందరం కూడా చాలా ఐక్యతతో రాబోయే రోజుల్లో ముందు మన జిల్లాలో, మండలాల్లో, గ్రామాలలో యాదవులు ఐక్యతంగా ఉండి అన్ని విషయాలలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాష్ట్రం తప్పనిసరిగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం కూడా చురుగ్గా కూడా మాకు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పూర్ణచంద్ర యాదవ్ కావచ్చు, వీళ్ళంతా
గ్రామాలలోకి వెళ్ళి యాదవులు వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అని వీళ్ళందరినీ చైతన్యవంతులు చేసిన వాళ్ళు పెద్దలను వారికి శ్రద్ధను ఘటిస్తూ, అదేవిధంగా మనం సరే గతంలో ఏం జరిగినాయి ఒక తాటికైతే ఒక వేదిక తీసుకొచ్చి ఇంతమంది చైతన్యవంతులు చేశారు పెద్దలు. అదేవిధంగా మరి ఇప్పుడు నూతన ఎన్నికైన రవీందర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం యాదవులు అనేది మొత్తం ఉందో ఐకమత్యం అవసరం. ఎందుకంటే యాదవులల్లా 2 గ్రూపులు ఏర్పడడం జరిగింది. ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయినా పర్లేదు కానీ మనం అందరం యాదవులందరం ఐక్యమత్యంగా ఉండి మన అన్ని పార్టీలకు అతీతంగా ఉండి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది తప్ప లేకపోతే ఏది సాధ్యం కాదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా యాదవులకు ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి, మంత్రులు వచ్చినాయి తప్ప ఇవాళ ఈ గవర్నమెంట్లో మనం యాదవుల ఐక్యత లేకపోవడం వల్లనే, మనం అడగకపోవడం వల్లనే ఇవాళ యాదవులకు అన్యాయం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. వాళ్ళ అవకాశాలు ఉండే మనం ఐక్యమత్యంగా అడగలేకపోయినాం, వాళ్ళు ఇవ్వలేకపోయినా భావన చెప్తున్న ఆవేదన. అదేవిధంగా ఇవాళ ఏ కుల సంఘాలను తీసుకోండి, ఇలా మందకృష్ణ మాదిగా ఉన్నాడు, ఐక్యమత్యంగా ఉంది యాదవులు అంటే. మొన్న మాలలందరూ ఐక్యమత్యమైనరు, మాదిలందరూ ఐక్యమత్యమైనరు, మనసుకో మంత్రి ఇచ్చారు. అదేవిధంగా ముదిరాజులో ఒకటైన మంత్రి ఇచ్చారు. మనం యాదవులు ఏకమైతే ఇవాళ మంత్రివర్గ స్థానం లేకుండా అయిపోయింది, ఒక ఎమ్మెల్యే లేకుండా అయిపోయాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ లేకుండా అయిపోయాడు. కాబట్టి మనం అందరం ఇప్పుడైనా ఐక్యమత్యం ఉండి పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్తున్నా. ఏ యాదవ్ అన్యాయం జరిగినా, ఏ గ్రామాలైనా, ఏ జిల్లాలైనా పార్టీలకు అతీతంగా మనం మద్దతు తెలుపవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని పార్టీలకే కొందరు పరిమితం అయిపోయి అతను తెలుగుదేశమో, అతను కాంగ్రెసో, టీఆర్ఎస్ఓ, బీజేపీ కాదు, మనం కులం యాదవుల కులం ఒకటే. యాదవులలో ఇంట్లో వర్గీకరణ ఈగోలాకరణ లేకుండా రావాలి. ఇంకా కూడా ఆ విధంగా నడుస్తుంది. పిల్లలే చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, అన్నిగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇలా యాదవుల ప్రతి కులంలో ఇవాళ ఒక బిల్డింగ్ అయింది. యాదవుల బిల్డింగ్ కట్టించారు. మొన్న ఎగమల్లేషన్ అంటున్నాడు, మీ బిల్డింగ్ ఎప్పుడు అన్వేర్ చేసుకుంటారు, మాది అయిపోయింది, మీకు ఏ గ్రూప్కి ఇవ్వడం అని అంటున్నాడు మాట్లాడితే. అంటే మనం ఇప్పటికైనా ఆ యొక్క యాదవ సంఘ భవన్ను ఓపెనింగ్ చేయడానికి ముందుకెళ్ళవలసిన అవసరం మన పైన ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. మరి మనం యాదవులలో రేపు 33 జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్లు యాదవుల జనాభా 40 లక్షల జనాభా ఉంది. ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ జిల్లాలో ఉంది. కాబట్టి మనం జిల్లా పరిషత్లలో ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంపీపీలు ఎన్ని ఇస్తారు, జడ్పీటీసీలు ఎన్ని ఇస్తారు, అన్ని పార్టీలు కలిసి ఏ పార్టీలో ఉన్నా అందరూ కలిసి పోతే మన యాదవులకు అవకాశం ఉంటుంది. రాజకీయంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు దాదాపు ఎక్కువ శాతం ఇలా సిటీలో ఉన్న వాళ్ళు కాబట్టి, కానీ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఉంటాయి చాలా. ఆ సమస్యలను తీసుకురావాలంటే కూడా రాష్ట్ర కమిటీలో వివిధ జిల్లా అధ్యక్షులు స్టేట్ కమిటీలో తీసుకుంటే దానికి ఒక ఆ సమస్యలన్నీ ముందుకు వస్తాయి. సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ముందుకెళ్తాం. కాబట్టి దశ ముందుకెళ్ళాలని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా రేపు జరిగేపోయే సంఖ్య ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీ జనగణన నడుస్తుంది, 42% అని అడుగుతున్నారు. 42% బీసీ ఇవ్వాలనే రిజర్వ్ పైన చేస్తాం, ఉద్యోగం చేయడం జరుగుతుంది. కానీ మనం కూడా యాదవులలో మా జనాభా ప్రకారం ఎన్ని సీట్లు ఇస్తారండి అడగవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి మనం చేస్తూ, ఇలా రవీందర్ యాదవ్ గారు మనం రాష్ట్ర వ్యాప్తంగా వారు తోడుగా లక్ష్మణ్ యాదవ్ గారు మనం వివిధ జిల్లాలు పర్యటిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టిన పడుతుంది, కానీ యాదవులను ఐక్యమత్యం చేయవలసిన అవసరం పడుతుంది. యాదవులు ముందుకు రాగలుగుతారు, వాళ్ళందరూ చైతన్యం చేయవలసిన అవసరం పడుతుందని చెప్పి మనం చేస్తూ, ఇప్పటికైనా అందరూ ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది, ముందుకెళ్ళాలని చెప్పి మనం చేస్తూ, మరి త్వరలోనే మరొక విషయం, ప్రతి కులానికి ఒక సిటీలో ఆఫీస్ ఉంది. మనం కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే పేర్లు ఎట్లా తీసుకుంటే
మనకు క్వార్టర్ వస్తుంది. దాంట్లో ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యాదవుల సమస్యలు పరిష్కరించడానికి మార్గం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే కోటలో క్వార్టర్ తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాం. అందరూ కూడా సీరియస్గా తీసుకొని సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎలక్షన్ అని డిక్లేర్ చేసిన నిన్ననే. కాబట్టి మన 33 జిల్లాలలో ఎక్కడైతే యాదవులు అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలని అన్న మన డైనమిక్ రాష్ట్ర అధ్యక్షులు సమీక్షించి అక్కడ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ వారికి అన్ని పార్టీలను సమావేశపరిచి అక్కడ టికెట్ ఇప్పించినట్లయితే తప్పకుండా వాళ్ళు గెలుస్తారు. రాబోయే 29 సార్వత్రిక ఎలక్షన్లలో జమిలీ ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి అక్కడ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో మన మహిళలకు కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మహిళా రిజర్వేషన్ వస్తుందో దాన్ని తప్పకుండా ప్రోత్సహించినట్టయితే జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ మన సమన్వయపరిచి అవకాశం ఇచ్చినట్టయితే రాబోయే ఎలక్షన్లలో జమిలీ ఎలక్షన్ 2029 జమిలీ ఎలక్షన్లలో తప్పకుండా మన వారికి తప్పకుండా అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒక జిల్లా చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, లేకపోతే ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ఇట్లా అవకాశాలు వస్తే వాళ్ళ యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణన్న గారికి, మరియు అలాగే అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ అన్నగారికి, అలాగే అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు యశ్వంత్ యాదవ్ గారికి, మరియు వేదికపై ఉన్న పెద్దలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన జిల్లా అధ్యక్షులకు మరియు యాదవ సోదరిమణులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఎజెండా ఏంటంటే ముఖ్యంగా యాదవులను గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా ఖచ్చితంగా గుర్తించడం లేదు. దాని మీద మనం కార్యాచరణ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి. మనం అతి తొందరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో యాదవ సోదరులు వీలైనంత వరకు ఎక్కువ స్థాయిలో పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాదవులం అంతా ఐకమత్యంగా ఉండి రాబో రోజుల్లో మన యాదవులం బీసీ కులాలలో అత్యధిక జనాభా ముదిరాజులు, ఆ తర్వాత మన యాదవులమే అత్యధికంగా ఉన్నాం. కాబట్టి మనలో ఐక్యత లేకపోవడం వల్లనే చాలా అవకాశాలు మనం కోల్పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక మంత్రి పదవి కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏ ఒక్కటి కూడా మనకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంపై రాష్ట్ర పెద్దలు నాయకులు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి యువకులకు అవకాశం ఇచ్చే విధంగా అన్ని పార్టీల నాయకులు ఇక్కడ యాదవ సంఘం, అఖిల భారత యాదవ సంఘంలో ఉన్న అన్ని యాదవ సంఘం నాయకులు ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని ఖచ్చితంగా యువకులకు ఎక్కువ అవకాశం ఇప్పించే విధంగా ఫైట్ చేయాలని, అదేవిధంగా కోకోపేటలో కట్టిన భవనానికి విద్యార్థులకు ఐఐటి అండ్ నీటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ సెంటర్గా ఏర్పాటు చేసి మన యువకులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ విద్యను ప్రోత్సహించాలని, విద్యను ప్రోత్సహించినప్పుడే మనం రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదేవిధంగా
మన గొల్ల కుర్మల యాదవుల సంఖ్య రాష్ట్రంలో 20 లక్షల పైచిలుకు ఉంది. ముదిరాజుల తర్వాత అత్యధిక సంఖ్య మనదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడు రవీందర్ అన్న, మహిళా అధ్యక్షురాలు శ్రీదేవక్క, నేను చెప్పేది ఏంటంటే రేపు జూబ్లీస్ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ యాదవ్ని టికెట్ ఇప్పించుకొని గెలిపించుకొని ఒక మంత్రి పదవి ఇవ్వాలని నా నమ్మకం. జై యాదవ్, జై మాధవ్. నేటి సభకు అధ్యక్షత వహిస్తున్న రాజేంద్ర యాదవ్ అన్న గారికి, మరి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రవీంద్రనాథ్ యాదవ్ గారికి, లక్ష్మణన్న గారికి, మరి మహిళా అధ్యక్షురాలు శ్రీదేవక్క గారికి, మురళన్న గారికి, శ్రీహరన్న గారికి, మరి నా శంకరన్న పెద్దలు వారికి, ఇంకా వేదిక మీద ఉన్న రాష్ట్ర కమిటీతో ఏకీభవిస్తూ నేను 8వ అంశంగా ఉన్న నైపుణ్యాభివృద్ధి, శిక్షణా తరగతులు, ప్రతిభావంతమైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అనే అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. నచోర హార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతే ఏవనిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దొంగలు దోచలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది, పంచినా కొద్దీ పెరిగేది విద్యాధనం. యాదవులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆర్థికంగా అంతో ఇంతో బలపడి ఉన్నాం. మరెందుకు అక్షర జ్ఞానంలో వెనకబడ్డాం? మన వృత్తి మనను సమాజానికి దూరం చేసిందా? మరీ పై స్థాయిలో కాకుండా, కింది స్థాయిలో కాకుండా, మధ్య స్థాయిలో ఉన్న మనం అడవులకు దూరమై బ్రతుకు తెరువుకే మనం అంతవరకు పరిమితమై ఉన్నామా? ఉన్నత స్థానాలలో విద్యావంతులుగా ఎందుకు రాణించలేకపోయాం? దీనికి మన వృత్తి ఒక కారణమని నేను భావిస్తున్నా. అదేవిధంగా మన దాంట్లో ఉన్నటువంటి మూఢనమ్మకం, అవిద్య, బాల్య వివాహాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు సభాధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి చింతల రవీందర్ అన్న గారికి, లక్ష్మణన్న గారికి, సభ మీద ఉన్నటువంటి మా తండ్రితో సమానులైన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి యాదవ్ బంధువులకు, మా అక్క అమ్మలకు ధన్యవాదాలు. ఈరోజు ఐక్యత మీద ఉంటే అన్నీ కూడా మనకు బీఫామ్ ఇస్తాడు, చేతికి ఐక్యత ఉంటాయి. ఒక గ్రామాల్లో యాదవులతోనే 3 గ్రూపులు ఉంటే వాడికి బీఫామ్ ఎందుకు ఇస్తాడు, కార్పొరేటర్ ఎందుకు ఇస్తాడు, జెడ్పీటీసీ ఎందుకు ఇస్తాడు, ఎవడు ఇయ్యాడు. కాబట్టి అదేవిధంగా కమిటీలు అనేది ఉంది. ముఖ్యంగా 6, 7, 8, 9 ఏదైతే ఈ బడ్జెట్ మన ఎజెండా అంశాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అయితే ఏదైతే సామూహిక వివాహాలు ఏదైతే ఉందో మంచి ఎజెండా, నైపుణ్యం ఏదైతే ఉందో కాంపిటేటివ్ దానికి అవి కూడా మంచి ఎజెండా. కోకాపేట భవనాలు కానీ, యాదగిరిగుట్టకు సంబంధించిన భవనాలు అందుబాటులో వస్తే యథావిధిగా మనకు హైదరాబాద్లో కూడా స్థానం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు చేయడం వల్ల మనం కనీసం మన యొక్క సంఘానికి, మన కులానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఈ తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయింది. కాబట్టి మన వాళ్ళు చాలామంది కూడా మెరిట్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను అడ్వకేట్గా ఉన్నాను. వనపర్తిలో నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా 3 సార్లు అక్కడి నుంచే ఉంటున్నాను.
జ్యుడిషియల్ సర్వీస్కి సంబంధించి కూడా చాలామంది అడ్వకేట్స్ మన వాళ్ళు ఈరోజు వస్తున్నారు కాబట్టి జ్యుడిషియల్ సర్వీసెస్కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే యూపీఎస్సీ ఉంటే మనం ఢిల్లీలో మన వింగ్ ఉంది కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎజెండా అంశాలు చాలా బాగున్నాయి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాబట్టి మనం ఐక్యత ప్రదర్శిస్తూ భవిష్యత్తులో మనం ఒక రాజకీయ పార్టీగా అవతరించి మనం ఐక్యత చేస్తేనే కానీ మనం ఈరోజు ఆ యొక్క మనం అభివృద్ధి చెందుతాం రాజకీయంగా ఉట్టిగా ఎవరు కూడా ఇవ్వరని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన నెక్స్ట్ అవకాశం ఇస్తారని ఆశిస్తూ అన్న ఒక్క నిమిషం. ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలు అంటే అయిపోయింది, స్థానిక సంస్థలు వస్తున్నాయి. 12,972 సర్పంచులు ఉన్నారు, 597 ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారు. మనము సూచించుకున్న ప్రతి గ్రామాల పట్టు కొమ్మలాగా ఉండి గ్రామాల్లో పట్టుకుని ఉండేలో యాదవులు ఒక్కటే, మిగతా వాళ్ళు అందరూ వేరే వెళ్ళిపోతుంటారు. యాదవులు మాత్రం పట్టుకొని ఉంటారు. మనం కూడా ఈసారి అధికంగా గెలిపించుకునేటట్టు చేసుకోవాలి. మేము మా వరంగల్ జిల్లాలో 312 మంది సర్పంచులు ఉన్నారు, మాకు 14 మంది ఎంపీలు జెడ్పీటీసీలు ఉన్నారు. మేము కూడా అధిక మేయాటి గెలిపిస్తామని మేము రాష్ట్ర కార్యవర్గానికి ఎక్కువ సర్పంచులు ఎంపీటీసీ ఇస్తామని ఈ రాష్ట్ర అధ్యక్షునికి హామీ ఇస్తున్నాము. అదే కాకుండా ఒక చిన్న అంటే మా సంఘ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటాయి. సర్పంచులు మేము ఒక గత 15 సంవత్సరాల కంచెల్లి మేము అందరూ యాదవులు ముఖ్య నాయకులు ఒక 20 మంది కూర్చుంటాం. మాకు ఈ సీట్ ఇస్తారా లేకపోతే ఇండిపెండెంట్ నిల్చుంటామా అనేది. మేము కూడా ఓసీల 3 ఇండిపెండెంట్ పెట్టుకొని 6 సర్పంచులను 2 ఎంపీటీసీలను గెలిపించుకొని యాదవుల ఐక్యత చాటుకున్నాం. అదేవిధంగా జిల్లాల వరంగల్ జిల్లా కూడా మేము చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాను. అధ్యక్షునికి హామీ ఇస్తాను తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అంటే రాష్ట్ర కార్యవర్గానికి ఒక చిన్న విన్నపము డిమాండ్ కూడా చేస్తున్నాం. నేను అనేది ఈ సభలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలన్నా కనీసం ఉమ్మడి జిల్లాల కన్నా రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి బంతుకు ఒక నెలన్న వచ్చి సమావేశాలను చైతన్యం పరిస్తే మేము ఉంటాం. మేము జిల్లాలో ఉంటాం కావచ్చు, రాష్ట్ర అధ్యక్షత కూడా చైతన్యం వేరే ఉంటుంది. కాబట్టి తప్పకుండా రవీంద్రనాథ్ యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, అన్ని రంగాల్లో ఉన్నాడు. ఇక దేవుడిచ్చే అన్ని రంగాలు ఉన్నాయి, మనకి ఇంకేమున్నది. ఓన్లీ రాష్ట్ర అఖిల భారత పటిష్టంగా ఉండాలని రవణ ఉంటాడు, చేయాలని కోరుకుంటూ మనకి ఇంతవరకు ఏం చేస్తలేదు. మన లక్ష్మణ్ అన్నాడు ఢిల్లీ పోతే ఎర్రబుగ్గ కారు వస్తే రవాణా మన లక్ష్మణ్ అన్నాడు మాత్రం తీసుకెళ్ళిపోయాక ఎర్రబుగ్గ కారు వస్తుంది. మన రాష్ట్రాల్లో మాత్రం ఏ బుగ్గ వస్తలేదు. ఆయనకు రాష్ట్ర అది కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇతర ఆశిస్తున్నాం, ఇంతకేం వస్తలేదు అని చూస్తే అందరు పెద్ద పెద్ద మనుషులు పిలిస్తే హనుమంతరావు గారు చూస్తే ఈయన లేకుండా పోడు. మరి అందరికీ మనం గెలిపిస్తాడు, ఈయనకి ఎప్పుడు ఇంకే అవకాశాలు ఎందుకు వస్తాయి? ఇట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది మనం ఇంకెందుకు డిమాండ్ చేయాలి? భయపడంత అవసరం మనకు. అందరికన్నా బీసీ వర్గంలో ధైర్య కలవాలంటే మన యాదవులే. మనకేం తక్కువైందని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మా అధ్యక్షునికి ఒక వరంగల్ జిల్లా తరపు నుంచి వెళ్ళి నేను ఏమంటాను, హైదరాబాద్ తర్వాత వరంగల్ సెకండ్ రాజధాని. కానీ మరి రాష్ట్ర కార్యవర్గంలో మాకు ఎలాంటి మాకు పోస్టే లేదు. కాబట్టి రాష్ట్ర కార్యవర్గంలో కూడా మాకు అధికంగా ఇచ్చి ఉపాధ్యక్షులు కానీ కార్యవర్గం 5-6 సభ్యులను ఇచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన రాజేంద్ర గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడ్డ చింతల రవీందర్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక అందించిన పెద్దలకు, మరి వేదిక ముందు ఉన్న వివిధ జిల్లా సంఘ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనము భారతదేశంలో మరి యాదవులము ఒక స్థానం ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంటు మరి అధికారం వచ్చిన కాంతి ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి పదవి కూడా లేదని చెప్పి సమూహంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మనం ఐక్యమత్యంతో ఉంటే ఈరోజు కూడా రాబోయేది, ఎందుకంటే మనకు ఏది ఇప్పుడు మినిస్టర్ పదవి ఇవ్వలేదని అనుకోవద్దు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు అనుకోవద్దు. సరే దాటేసినవి అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఉన్నాయి. కాబట్టి మనం అంతా కలిసికట్టుగా ఉండి మరి మనం అంతా ఇవాళ గ్రామాల్లో మరి అలా ఉన్న మరి యాదవ్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. కాబట్టి మరి ఇలా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కొరకు
మరి మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్ కూడా కావాలని మన ఐక్యమత్యంతో ఉంటేనే మరి ఇవాళ రోజు మరి కింది స్థాయి నుంచి మీ స్థాయి పోవాలని చెప్పి నేను సభముగా తెలియజేస్తూ మరి ఇలా హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ జిల్లాలో మరి ఎందుకంటే 6 జిల్లాలు అయినాయి మరి ఇలా 5 లక్షల మంది సుమారుగా ఉన్న వరంగల్ జిల్లా కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర కమిటీలో ఒక స్థానం కల్పించాలని చెప్పి ఈ సమావేశాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకున్నాం. జై యాదవ్, జై మాధవ్, యాదవ్ ఐక్యత. థ్యాంక్ యూ. ఇప్పుడు యాదవ్ భవన్ అవుతుంది కదా, ఆ యాదవ్ భవన్లో వాళ్ళకు సామూహిక వివాహాలు పెడితే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు దేవుని దగ్గర కళ్యాణం చేసుకుని అంటే తృప్తి ఒకటి దేవుని ఆశీస్సులు ఉంటాయని ఒక సూచన తమరికి. అలాగే వివిధ గ్రామాలలో ఇప్పుడు అఖిల భారత యాదవ మహాసభ అంటే ఇప్పుడు చదువుకున్న వరకే తెలుస్తుంది. ఇది ఈ గ్రామాలలో గొర్రె కాపాలకు రైతులకు తెలుస్తలేదు. అందుకే గ్రామాల నుంచి ఇది అంతా మనము గ్రామాల నుంచి అందరినీ ఎడ్యుకేటెడ్ చేయాలని ఒకటి సూచన. అలాగే మనము బిల్డింగ్ కడితే పిల్లర్స్ గట్టి ఉంటేనే బిల్డింగ్ కట్టుకుంటుంది. మన కింది నుంచి చేస్తే మన సంఘం కట్టుకుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరియు గతంలో పెద్దలు శంకర్ యాదవ్ గారు, లక్ష్మణరావు యాదవ్ గారు, తర్వాత బాబురావు యాదవ్ గారు ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వారు వేసిన బాటని ఈరోజు మన అందరం కూడా దాన్ని ఫాలో అవుతూ బలోపేతనం చేస్తూ ఇంకా ముందుకు పోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరియు బాబురావు యాదవ్ గారు గతంలో ఆయన వయసు రీత్యా 85 సంవత్సరాలు ఉండి కూడా ఒక యువకుడిలాగా ఎంతో కష్టపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానివ్వండి, మరియు అదే కాకుండా యాదవ్ మహాసభనే కాకుండా సిరిశైలం సత్రంలో ఎంతో కష్టపడి ఈరోజు ఆడ యాదవ్ మహాసభ తరఫున మన శ్రీకృష్ణ భవనం ఎంత చక్కగా 3 స్టార్ హోటల్గా తీర్చిదిద్దినారు. వారితో పాటు మన బాబురావు యాదవ్తో పాటు బాలమల్లేశ్వర గారు మరియు దారమైన శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి మనీష్ గారు కానివ్వండి, నిత్యం ఎప్పుడు వారు సేవ చేస్తూ ఉంటారు. వారికి సభాముఖంగా నేను మీ అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా బాబురావు యాదవ్ గారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట నిర్మాణం ఏదైతే కేసీఆర్ గారు చేసినారో, పునర్ప్రతిష్ఠ చేసినారో, మరియు అక్కడ కూడా మన యాదవ్ భవనం ఉండాలని చెప్పి సంకల్పం ఇచ్చి, మరియు పెద్దలు యాదవ్ మహాసభ కమిటీ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్లను కలుపుకొని మన అక్కడ 2 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి ఈరోజు భవన నిర్మాణం దిశగా అడుగులేస్తుంది మనం చూస్తున్నాం. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరైనా అడుక్కునే స్టేజ్లో మెడల్ వంచి తీసుకునే పరిస్థితి ఉండాలి. కాబట్టి పెద్ద సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల వారిగా బాధ్యతలు ఇచ్చి ఎంత సంఖ్య తీసుకొస్తారో ఆ సంఖ్యను చూసి అధికార పార్టీ కండు తిరగాలి, మనం పదవి ఇవ్వాలని ఆలోచన. కాబట్టి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 3 జిల్లా అధ్యక్షులతో ముఖ్యమైన నాయకులతో మాకు టార్గెట్ ఇవ్వండి. 50,000 లక్షల జనం తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యాదవ్ స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రకరకాల సంఘాలు రకరకాల భాషలతోనే అక్కడికి పోతే వస్తారు.
ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు కూడా భయపడుతుంటారు. ఏమనంటే ఒక సంఘం కోసమే పనిచేస్తే మిగతా కులాలు వారు దూరవుతారు. దూరమైనా సరే సంఘం సంఘమే, సంఘం ఉంటేనే ఫలం ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రవీందర్ గారి మీద అన్న ప్రతి సంవత్సరం మనం రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకుంటాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈసారి ఎజెండా చాలా ముఖ్యమైనవి, మనం ఆలోచించవలసినవి, మనకు ఉపయోగపడేవి. నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రవీంద్రన్న ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అలాగే ఈ ఎజెండాకు సంబంధించిన అంశాలు కూడా చాలా చక్కటి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఏకీభవిస్తూ నేను కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ఎందుకంటే మనం విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కమిటీ సమావేశంలో చాలా విషయాలు 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల పని విధానం, జిల్లా కమిటీ పని విధానం, మండల కమిటీ పని విధానం, గ్రామ కమిటీ పని విధానం, ఇవన్నీ కూడా దీనిలో పొందపరిచిన కూడా విస్తృతంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సమయ అనుకూలత, కొన్ని మనం ఇవన్నీ ఇబ్బందులకరమైన వాతావరణంలో అన్నగారు పేపర్ రూపకంగా అక్షరాల మాల వేసి అన్నకు కొన్ని పంపవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏదైతే అంశాలు పెట్టిరో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తే చాలా వరకు మన యొక్క జాతిని చైతన్యం చేసి మరి చాలా వరకు కూడా మనము దాంతో పాటు మనం చాలా కూడా సాధించవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ వివాహాలకు సంబంధించి, అలాగే మండల, జిల్లా, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమైక్యంగా ఉంటూ ఒక చైన్ సిస్టమ్ లాగా లింక్ ఏర్పాటు చేసుకొని అందరు కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సమావేశం పెట్టినామో 33 జిల్లాల్లో కూడా, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మనల్ని ఇంకా గుర్తిస్తలేవు అన్ని రాజకీయ పార్టీలు. గుర్తించాలంటే మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అన్ని జిల్లాల్లో అఖిల భారత యాదవ మహాసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా 5,000 నుంచి 10,000 మంది వస్తారు ఖచ్చితంగా. చాలా సంఖ్య ఉన్నది గ్రామాలలో. 33 జిల్లాలలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఏర్పాటు చేస్తే మన గ్రామాల్లో ఉన్నటువంటి, మున్సిపల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని పార్టీలు కూడా మనకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి ప్రెషర్ తీసుకురావాలంటే మనం మంచి సమావేశాలు జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, సర్పంచులు, ఎంపీటీసీలు కాదన్నా మనం కొట్లాడాల్సింది. అవి ఎట్లా కొట్లాడదాము? రేపు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీ, డిప్యూటీసీలలో మనమే ఉంటాము మ్యాక్సిమము. ఎందుకంటే దానికి సింబల్స్ ఉన్నా లేకపోయినా మనం ముందు స్థాయిలో అక్కడే ఉంటాము. కావాల్సిందల్లా లాస్ట్ టైం 2-3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నట్టుగా చట్టం చేసేటటువంటి శాసనసభలలో మన వంతుగా మనకు రావాల్సినటువంటి, దక్కాల్సినటువంటి 20 నుంచి 25 సీట్లు ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నాయో, ఎమ్మెల్సీలు ఉన్నాయో, ఎంపీలు ఉన్నాయో వాటి కోసం మనం కొట్లాడితే శాసనంలో మనము ఎమ్మెల్యేలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతాం. ఎందుకంటే రేపు భవన ఓపెనింగ్ కానీ ఇంకేదైనా బతలాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో యాదవులకు చరిత్రలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలే. ఒక మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే అనేటువంటి పరిస్థితిలో ఈసారే ఈ ప్రభుత్వంలోనే మనం ఉన్నాము. ఎందుకంటే మనం రోజు వారిని ఆశించే స్థాయిలోనే ఉంటున్నాం. కానీ మనం ఎందుకంటే 15% ఉన్నటువంటి సుమారు 60 లక్షలు ఉన్నటువంటి మన జనాభాని మనం శాసించే స్థాయిలోకి రావాలన్నా ఇది ఒక్క తీర్మానం మీరు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మన లక్ష్మణని ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్లకు చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్సీ పదవులకు కొట్లాడుకుంటూ ముందుకెళ్లాలన్నా మనం. ఎందుకంటే బతిలాడితే ఎవరు ఇయ్యారన్నా, కొట్లాడి చేసుకునే విధంగా తీర్మానం చేయాల్సిందిగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై యాదవరావు. ఇందులో ఒకటే మూడో సీరియల్లో మేమెంతో మాకు అంతా, ఇది ఒక్కటి పాటిస్తే మన యాదవులకు ఇంకా తిరుగుండదని నా అభిప్రాయము. ఇంకా అన్ని విషయాలు చెప్పవసరం లేదు. ఇప్పుడు కనీసం మన అసెంబ్లీలో 10-12 మంది ఎమ్మెల్యేలు ఉండాలా, ఒక్కరు కూడా లేము. అది మనకు సేమ్గా అనిపిస్తున్నది. ఇక ముందైనా కానీ మన జాగ్రత్త, ఏ పార్టీ అన్నా కానీ అన్ని పార్టీలలో
మనకు 14 మంది ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీలో ఉండాలని నేను భావిస్తున్నా. అదేవిధంగా మా నిజామాబాద్ జిల్లాకు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు బాబురావు అన్నగారు గౌరవనీయులు మా జిల్లా మీద కమిటీ వేసి ఆ కమిటీలో రాజేందర్ అన్న, శ్రీహరి అన్న, రమేష్ యాదవ్ గారికి అప్పచెప్పినప్పుడు మా జిల్లాకు 2 మీటింగ్లు వచ్చి మా అందరినీ సమయాన్నిపరిచి మా కమిటీ ఏర్పాటు చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మీరు అందరూ మాట్లాడిన దానికి మేము ఆమోదిస్తూ మరి అదేవిధంగా కొత్త అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని జిల్లాల మీద ఒకటే ప్రేమ ఉంచి అందరినీ సమానంగా తీసుకొని మన యూత్ను మరియు సీనియర్స్ని కలుపుకొని ముందుకెళ్తారని. రవీంద్రన్న గారు మీ పైన ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పిండ్రు. నాకు తెలిసినంత వరకు నేను 2 మీటింగ్లు ఇప్పటివరకే మాట్లాడినా 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కారణాలు ఏవైనా 3 సంవత్సరాలు కరోనా అయినా తర్వాత బాబురావు అన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగలేకున్నా సంఘ కార్యక్రమాలు సరిగా జరగటలేదు. మన యొక్క అఖిల భారత యాదవ మహాసభ జిల్లా స్థాయిలలో కమిటీలు వేసి కూడా చాలా రోజులయ్యింది. నూతనంగా వేసినటువంటి జిల్లాలు కాకుండా ఎప్పుడైతే ఎక్కువ రోజుల నుంచి ఉన్నటువంటి కమిటీలను కూడా మార్చి వారి సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకొని జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పరిచి మీ యువ నాయకత్వంలో అఖిల భారత యాదవ మహాసభను రాష్ట్రంలో మనము ఒక యాదవ జాతి కుళ్ళు కుతంత్రాలు లేని జాతి ఏదైనా ఉంది అని అంటే యాదవ జాతి అని అందరికీ తెలిసిన విషయమే. ఈ యాదవ జాతి ఒక ప్రమాణాల ప్రకారము 25 కోట్ల మంది ఉన్నారంట భారతదేశంలో. 25 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్లలో 25 కోట్ల మంది ఉన్నారంట. ఎంత పురాతనమైన ఎంతో ఎప్పటి నుంచో ఉన్న జాతి ఇది. వ్యాసుడి కాలం నుంచి కూడా యాదవుల యొక్క ప్రశంస ఉంది. మన తాతలు మనం ఆలోచిస్తే మనకు దేవయాని యయాతి రాజు వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు యదు. యయాతి రాజు దేవయాని శుక్రాచార్యుడి యొక్క బిడ్డ, యయాతి రాజు క్షత్రియుడు. వీళ్ళిద్దరికి కలిసిన బిడ్డ యదు. ఈ యదు పుట్టిన వాళ్ళందరూ యదు వంశస్థుడు. ఇప్పుడు వెంకటేశ్వర గారు అన్నట్టు యదు అని అంటే సార్ మాస్టర్ గారు ఒక్క 2 నిమిషాలు ఆగండి సార్, ఒక 2 మినిట్స్ ఆగండి. ఎదురుగా ఆసీనులైనటువంటి నా యాదవ సోదరిమణులందరికీ ముందుగా నా నమస్కారములు. చాలా సంతోషం. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి చింతల రవీందర్ యాదవ్ గారు మొట్టమొదటి సమావేశంలో ఒక ఎజెండాని మనందరి ముందు పెట్టి ఈ ఎజెండాపై మాట్లాడండి, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నాకు మీ సలహాలు సూచనలను అందించండి, భవిష్యత్ కాలంలో మీరందరూ నమ్మి జాతీయ అఖిల భారత యాదవ మహాసభ నన్ను నమ్మి ఈ పదవినిచ్చినందుకు దానికి నేను న్యాయం చేయడం కొరకు కష్టపడి పనిచేయడం కొరకు మీ సూచనలు నాకు అవసరమని మన ముందు ఉంచారు అని నేను భావిస్తున్నా. నేను మీరిచ్చినటువంటి ఎజెండా మీదనే నాకు తెలిసినంత వరకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూర్చోవడం వల్ల కొంచెం అలసటగా భావించి దూరంగా కూర్చొని సొంత విషయాలు మన మండల గ్రామ జిల్లా విషయాలని మాట్లాడుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి పెద్దలందరూ కొద్దిగా మనస్సు పెట్టి మన ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏ మేరకు భాగస్వాములం కావాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక 5-10 నిమిషాలు మీ యొక్క ఉన్నతమైన సమయాన్ని ఇటు వెచ్చించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, భారత యాదవ మహాసభ యొక్క ఆశయాలకు అనుకూలంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళతోటి
కూర్చొని మాట్లాడి మనము వాళ్ళు కలిసి పనిచేసేటటువంటి పరిస్థితుల్ని తీసుకురావాల్సినటువంటి అంశం ఉంది. అంతేకాదు ఎక్కడ పడితే అక్కడ మన యొక్క అఖిల భారత యాదవ మహాసభలో పనిచేస్తున్నటువంటి యాదవ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడినట్టుగా ఏదైతే 40, 20, 30, 50 ఉపకులాలు ఉన్నాయనుకుంటున్నారో మన పైనున్న నాయకులు ఎవరు వాళ్ళ ఉపకులాలు ఏంటిదని మాట్లాడుకునేటువంటి దురదృష్ట పరిస్థితులకి నెట్టబడేటటువంటి పరిస్థితికి మన సంఘం యొక్క ఆర్గనైజేషన్ పోతుంది. కాబట్టి రెండు చేతులు జోడించి అభ్యర్థించి నేను మంచి కోసం సంఘం యొక్క మంచి కోసం మీకు విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను. ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కాలంలో ఈ సంఘం మంచి పరిస్థితికి రావడం కోసం మీరు ముందుకు తీసుకోవాల్సిందిగా నూతన అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తూ నేను ఇక్కడ మాట్లాడే క్రమంలో ఏమన్నా సరే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఐక్యత రావడమే కష్టం, ఉన్న ఐక్యమత్యాన్ని ఎందుకు దాన్ని విడగొట్టాలి, చేయనియండి అంటానంటని 6 నెలలు మౌనంగా ఉన్నాను. తిరిగి 6 నెలల తర్వాత, ఎందుకంటే 12 జనవరి 2025 నాడు అధికార మార్పిడి జరిగిందని అంటున్నారు. 6 నెలల తర్వాత 12/6 జనవరి నుంచి 6 నెలల తర్వాత రీసెంట్గా, ఎందుకంటే రక్తం ఉబ్బుతూ ఉంది. ఈ పార్టీలో అన్యాయం చేయడం కొత్త కాదు. మనల్ని ఒక పావులాగా వాడుకొని, ఇంకా పదాలు ఉపయోగించాలంటే జీతగాళ్ళలాగా వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా వదిలేసే రకాలు. ఇంకొక స్థాయిలో కూడా ఆలోచించాను నేను, ఏదన్నా వివాదాస్పద అంశాలకు భుజోలికి వెళ్తే అఖిల భారత యాదవ మహాసభలు లోకల్ బయటపడతాయి. ఎందుకంటే చాలామందికి వచ్చే అవకాశాలు దెబ్బతింటాయి. నాకు తెలుసు పెద్దలు లక్ష్మణన్న గారు ఎన్నో సంవత్సరాల నుంచి సంఘానికి సేవ చేసి ఒక చిన్న పదవి కూడా వాళ్ళు, ఎందుకంటే అది వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ కాంగ్రెస్ పార్టీలో స్వతహాగా ఉన్నటువంటి లక్షణం. వాళ్ళు ఎక్కడ అవకాశాలు కోల్పోతారో అనే ఉద్దేశం, సంఘంలో ఐక్యమత్యం చెడకూడదనే ఉద్దేశంతో కూడా మౌనంగా ఉన్నాం. అయినా కాంగ్రెస్ పార్టీ దోళ్ళను మార్పు రాదు కూడా. మెడలు వంచాల్సిన అవసరం ఉంది, లైజనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని విధానపరమైనటువంటి లోపాల వల్లే యాదవులు ముందరికి సాగలేకపోతున్నారు. పెద్దలు ఉదయం ఉన్నప్పుడు చాలామంది జిల్లాల నుంచి వచ్చారు, మనసు విప్పి మాట్లాడదాం అనుకున్నాను. జరుగుతూ ఉంటాయి ఎన్నో అంశాలు, అపజయాలు విజయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. రాబోయే రోజులు ఇంకా గడ్డు కాలం. ఎమ్మెల్యేలు ఎంపీలు మనం ఇంత మాట్లాడుతూ ఉంటున్నాం, మైకు పట్టుకుంటే రాజ్యాధికారం అంటే మాట్లాడుతూ ఉంటాం. మనం ఎంతమంది మీరు అందరూ కూడా సర్కస్ ఫీల్డ్ చేసినా కానీ ఒక 5 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నీ ఆపద వస్తే కనీసం చెప్పుకోవడానికి ఒక జడ్పీటీసీ దగ్గర ఉంటాడు. చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఎవరున్నారు? ఇట్లాంటి క్రమంలో ఐక్యమత్యము ఇంకా ముందలు సాగాలంటని మౌనంగా ఉన్నాను. మిత్రులారా, మీరందరూ కూడా కలిసి పనిచేయండి. కాకపోతే ఒక్కటి మాత్రం స్పష్టంగా, ఎందుకంటే మీరు ఎంతకుముందు చూస్తున్నారు, ఇంతకుముందు నేను స్టేజ్ ఎక్కట్లేదు. నేనేదో తప్పు చేశాను, నాకు తెలియని తప్పు చేశాను. నేను తప్పు చేశాను కాబట్టి ఫోటో, నా పేరు కట్టింగ్ అయింది, నా ఫోటో కూడా కట్టింగ్ అయింది. పెద్దలు తెలిసి కూడా దీన్ని మౌనంగా ఉన్నారు. అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి, వాళ్ళ విచక్షణకు వదిలేస్తాను. నేనేం పట్టించుకోదలుచుకోలేదు. నేను పట్టించుకుంటే నా శివతాండవం ఎట్లుంటుందో ఒకసారి, పెద్దలు ఇక్కడే ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క కార్యక్రమానికి సభా అధ్యక్షులు 60 20 ఉదయం నుండి మనందరినీ ఉత్తేజపరుస్తూ కంటిన్యూ మాట్లాడుతూ 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితేనే గొంతు మూగబోయే పరిస్థితిలో వారు ఇంత వయసులో కూడా అద్భుతంగా మాట్లాడుతూ మనందరినీ ఎంకరేజ్ చేసినటువంటి సభా అధ్యక్షులు మన రాజేంద్రన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన యొక్క ఏ టైంలో యాదవుల కోసం మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా ఈ శుభం కన్వెన్షన్లోనే పెట్టి మనందరికీ ఒక చక్కటి భోజనం పెట్టి, అందులో ఈరోజు ఒక గొప్పగా ఏంటంటే మనుషులు సర్వెంట్లను కూడా పెట్టి వాటర్ తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పేసి మనందరికీ సీటుకు పంపించి మంచి భోజనం పెట్టి
నూతనంగా ఎన్నికైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారికి కూడా కరతాళ ధ్వనులతోటి వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయించేందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరి అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, ప్రియతమ నాయకులు వారి ఆరోగ్యం సహకరించకున్నా, వారి ఆరోగ్యం బాగాలేకపోయినా యాదవ్ సంఘం మీటింగ్ అన్నా, ఓ లక్ష్మణ్ అన్న, రాజేంద్ర అన్న, వాళ్ళ అల్లుడు చింతల రవీంద్ర అన్న మన అందరిని చూడడానికి కోసం ఉదయం నుంచి వెళ్ళి వాళ్ళ కొడుకుని ఎప్పుడు తీసుకోవద్దని చెప్పి ఎమ్మడి పడి మనం చూసేంత వరకు కూడా ఆయన మనసు తృప్తి కలగని చెప్పేసి మనం చూసినాక ఆ ముఖంలో కలవచ్చినటువంటి మన గొప్ప నాయకుడు, జాతీయ ఉపాధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై మాధవ్, జై మాధవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నాయకత్వం, బద్దుల బాబురావు యాదవ్ గారి నాయకత్వం, రాజబోయిన లక్ష్మణ్ యాదవ్ గారి నాయకత్వం. ప్రియమైన మిత్రులారా, ఇది మనం బహిరంగ సభ అనుకోలేదు. చాలామందికి చిన్న చిన్న అపోహలు ఉన్నట్టున్నాయి. కింద ఉన్న వాళ్ళకు కూడా, బయట ఉన్న వాళ్ళకు కూడా, జిల్లాల నుంచి కూడా మెసేజ్లు అట్లే వస్తున్నాయి. ఇది రాష్ట్ర కార్యవర్గ సమావేశం, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్. దీనికి రాష్ట్ర కమిటీ మాత్రమే కాకుండా జిల్లా నుంచి కూడా అధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని రమ్మన్నారు. అయితే మనకు తెలియకుండానే మనమే ముచ్చబెట్టుకునేందుకు ఎంబడో 45 ఎంబడి తోలుకొచ్చుకోరితి, ఎంబడి వస్తే వద్దంటాం హాయిగా, ఓ 45 ఎంబడి తోలుకొచ్చుకోరితి అన్నారు. మనం దానికే అలవాటు పడిపోయినాం. ఇక ఎంబడి 45 రావాలి, వచ్చినాక రాగానే సగం మీటింగ్ ఆగానే ఇక సురువు అవుతుంది, ఫోటోలు దిగుడు, కథం, మీటింగ్ కంప్లీట్, ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పటిలేకనే. కానీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నాకు తెలిసి ఇంతకుముందు ఖమ్మము చాలా మంచి విలువైనటువంటి సూచనలు ఇచ్చాడు మత్స్యరణ గారు. రాష్ట్ర ఇంతకుముందు రమేష్ అన్న గారు కూడా, జాతీయ కార్యదర్శి ఐలబాన్ రమేష్ యాదవ్ గారు, సభాధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, పూర్వ అధ్యక్షులు, నాకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చి అతి ఉత్తమ్, ఆయన పని ఆయన చేసుకోడు, పరులకే చేయగలుగుతాడు. అతి ఉత్తమ్ ఆయన పని ఆయన చేసుకుంటాడు, వేరే వాళ్ళ పని కూడా చేస్తాడు. అదం ఆయన ఎవరి పని కావద్దు, నా పనే కావాలి. ఇంకోని పేరు పెట్టలేదు చూడు, ఆడి పని చేసుకోడు, ఇంకోటి పని చేయనియడు. అంటే మన యాదవులల్లా అతి ఉత్తమ్ అన్నమాట. మనం ఒకరికి సహాయపడేటోళ్ళం కాబట్టి మనం పైకి రాలేకపోతున్నాం. ఒకటి అవునా కాదా? మనం అతి ఉత్తమ్. నేను యాదవుల సంగతి చెప్తున్నాను. ఇంకొకటి మా గురువు గారు ఒకటి చెప్పారు, ఈ రాజకీయాలు నేను చెప్పాను, ఈ స్థానిక సంస్థలు నేను చెప్పాను. భగవంతుడు మనం తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు ప్రపంచంలో మనందరి అంటే మన కులంలో జన్మించినటువంటి కృష్ణుణ్ణి ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఎట్లయితే పూజింపబడుతున్నామో అట్లాగనే ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం తర్వాత దేశం మొత్తము 2 భాగాలుగా విడిపోయి ఉద్యమాలు చేసినటువంటి కారణము బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్. ఆ మండల్ కమిషన్ రిపోర్టు ద్వారానే ఈ దేశంలో మరి కులగణన అనేటటువంటిది, మరి జనాభా గణన అనేటటువంటిది వచ్చింది. కనుక నేను అఖిల భారత యాదవ మహాసభకు సూచన, విజ్ఞప్తి ఏమిటంటే, మనం ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా కృష్ణుడితో పాటు బీపీ మండల్ గారి యొక్క ఫోటోను పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నేను అఖిల భారత యాదవ మహాసభలో దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పనిచేసే క్రమంలో ఆ మొదటి దశలో ఎక్కడ చూసినా అరే గొల్లోడా అని అనేటటువంటి పదం నుంచి ఈరోజు యాదవ్ అనేటటువంటి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు. యాదవ్ అంటేనే అది ఒక రకమైనటువంటి గౌరవం ఉండేటటువంటి క్రమంలో ఈ జాతిలో అనేక మంది విద్యార్థికులు ఎదిగొచ్చినటువంటి క్రమంలో కొంతమంది స్వార్థం కొరకు, కొంతమంది అక్కడికక్కడికి ఏదో ప్రయోజనం వస్తుందనేటటువంటి దాని కొరకు గొల్ల అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. అది చాలా
అంటే మనం మళ్ళీ ఒక మొత్తం ఈరోజు 119 నియోజకవర్గాల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో 30 నుంచి 40, 50 వేల ఓట్లుండి గెలవగలిగి ఇంకో కులాన్ని కలుపుకొని గెలవగలిగి దమ్మున్న కులం అది యాదవ కులము. అట్లాంటి అవకాశం ఉన్న కులాన్ని గాక మనం చైతన్యం చేస్తే భవిష్యత్తులో 10 నుంచి 20 సీట్లు గెలిచే దమ్మున్న కులం అది ఏదైనా కులం ఉందంటే యాదవ కులం. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. నాకు నమ్మకం ఉంది, నేను ఆల్రెడీ నల్లగొండ జిల్లా చరిత్ర చెప్తున్నప్పుడు మీకు తెలుసో తెలియదో ఈ నల్లగొండ జిల్లాలో 30 ఏళ్ల కిందనే ఒక కమ్మనమన పెట్టి నర్రారావురెడ్డిని ఓడించిన జిల్లా మా నల్లగొండ జిల్లా. మొన్న ఎన్నికలు బై ఎన్నికలు జరిగితే అంత పెద్ద జానారెడ్డిని పెట్టి భగత్ అన్నొచ్చిండు మన లక్ష్మణ సంఘాన్ని పటిష్టం చేయడానికి చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి సంఘటనలను మనం దృష్టిలో పెట్టుకొని జిల్లాలు పర్యటించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క సంఘాన్ని మళ్ళీ గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయవలసిందిగా నేను అందరినీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నాను. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరణ కోసం మనం అందరం కూడా చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారిని వారికి సర్వాధికారాలు ఇవ్వాల్సిందిగా మనం ఈ యొక్క సమావేశం ద్వారా తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాను. మీ హర్షధ్వానాలతోని దానికి ఆమోదం తెలుపవలసిందిగా కోరుతా ఉన్నాను. రవీందర్ యాదవ్ గారు నూతన అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులైనరు. ఆయనకు అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేందర్ అన్నకు ధన్యవాదాలు. కేవలం మన సంఘం ముందుండాలి, మన కులం ముందుండాలి అన్న ఒక ధ్యేయంతో నిస్వార్థంగా చేశారు. అంతకుముందు మా నాన్నగారైన చింతల లక్ష్మణరావు యాదవ్ గారు కూడా 4-5 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రానికి చేశారు. సో ఈరోజు సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే ఈ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. Bye.